ఏపీ డిఎస్సికి సంబంధించిన అప్డేట్ న్యూస్ చూసుకున్నట్లయితే మనం థర్డ్ లిస్ట్ గురించి చాలామంది అయితే థర్డ్ లిస్ట్ లేదంటున్నారు. అయితే థర్డ్ లిస్ట్ లేదు అన్న వాళ్ళకైతే చిన్న క్లారిఫికేషన్ అండి. ఆల్రెడీ మనకి 400 మెంబర్స్ పోలీస్ అభ్యర్థులు అయితే డిఎస్సికి ఎంపిక జరిగారు. ఆల్రెడీ పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించిన పర్సన్స్ ఉన్నారు కదా, వాళ్ళ డిఎస్సి కూడా సెలెక్ట్ చేయడం జరిగింది. అయితే డిఎస్సి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా వీళ్ళు వెళ్ళారు. అయితే వీళ్ళు డిఎస్సిని కంటిన్యూ చేస్తారా లేకపోతే పోలీస్ జాబ్ని కంటిన్యూ చేస్తారా అనేది క్లారిటీ అనేది గవర్నమెంట్కి రావాలి. అంటే ఇక్కడ వాళ్ళు డిఎస్సికి కంటిన్యూ చేయాలనుకుంటే అక్కడ పోలీస్ అభ్యర్థులకైతే అక్కడ రిజైన్ చేయాలి. ఓకే, నెక్స్ట్ మేము కానిస్టేబుల్లోనే ఉంటాము, మేము డిఎస్సిని విడిచిపెట్టేసుకుంటామంటే అప్పుడు వేకెన్సీ అనేది డిఎస్సిలు కనబడుతుంది. ఎందుకంటే వాళ్ళు మెరిట్లో ఉన్నారు, వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా అయ్యింది. అయితే వీళ్ళు చాలామంది అయితే అన్విల్లింగ్ ఫామ్స్ అనేది ఫిల్ చేశారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్లో అన్విల్లింగ్ ఫామ్ అంటే మేము డిఎస్సిని కంటిన్యూ చేయం, మేము కానిస్టేబుల్కి వెళ్ళిపోతాము అనుకుంటే ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో వాళ్ళ చేత ఒక పేపర్ పైన ఫిల్ చేసేసి సైన్ చేసేసి తీసుకున్నారు. అయితే ఇటువంటి పర్సన్స్ వలన మనకి వేకెన్సీ పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే డిఎస్సిని విడిచిపెట్టి పోలీసులు మేము చేసుకుంటాం అనుకుంటే డిఎస్సిలో వేకెన్సీ వస్తుంది కదా, ఆ వేకెన్సీని ఫిల్ చేయడానికి అక్కడ మనకి నెక్స్ట్ మెరిట్లో ఉన్న అభ్యర్థులకి అయితే ఛాన్స్ వస్తుంది. అయితే ఇప్పటి వరకు అయితే ఫస్ట్ స్టేజ్ అయిపోయింది, సెకండ్ స్టేజ్ అయిపోయింది. డాక్యుమెంట్ వెరిఫికేషన్లో క్రాస్ ఎగ్జామినేషన్ కూడా చేస్తున్నారు. కన్సర్న్ డిఈఓస్ అనేది కాల్ చేసేసి అది కరెక్టా కాదనేది చూస్తున్నారు. మెయిన్గా లేడీస్ విషయానికి వస్తే మ్యారేజ్ అయిపోయిన తర్వాత తన భర్త పేరు యాడ్ అవుతుంది. వీళ్ళు అవే సర్టిఫికేట్స్ అనేది క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయడం జరిగింది. అయితే మ్యారేజ్ కాకముందులా వాళ్ళ తండ్రి గారి యొక్క పేరుతో కూడాను క్యాస్ట్ సర్టిఫికేట్ అడుగుతున్నారు. అయితే ఒకవేళ తండ్రి గారు లేకపోతే తల్లి పేరునైనా కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయండి అడగడం జరిగింది. అయితే ఇటువంటి కాల్స్ అనేది మీ యొక్క డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ నుంచి అయితే కాల్స్ వస్తున్నాయి. అయితే ఈ విషయం కూడా ఆల్రెడీ చాలామంది అయితే సెండ్ చేయడం కూడా జరిగింది. కాబట్టి థర్డ్ లిస్ట్ అనేది ఉంది. అయితే ఈ థర్డ్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది మాత్రం ప్రస్తుతానికైతే ఎక్కడా సమాచారం లేదండి. కానీ మేబీ మనకి ఈ మండే లోపల అయితే రిలీజ్ అవకాశం అయితే ఉంది. ఓకే, అది మాత్రం పక్కాగా అయితే థర్డ్ లిస్ట్ వస్తుందండి. అయితే ప్రతి ఒక్కరికి కూడా కాల్ లెటర్ రాదు, అది గమనించండి. మీ లాగిన్ ఐడిలో కంపల్సరీగా కనిపిస్తుంది. ఎవరికైతే వస్తుందో వాళ్ళకి మాత్రమే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. అలాగే థర్డ్ లిస్ట్లో ఏ 100 కొలది పోస్టులు అయితే లేవండి. జిల్లాకి అయితే మ్యాక్సిమము 2 డిజిట్స్ అంటే మ్యాక్సిమం 20, 30 ఈ రకంగా అయితే ఉండే అవకాశాలు అయితే ఉంటాయి. కాబట్టి చాలా తక్కువ మందికి అయితే అవకాశం ఉందండి. ఆల్రెడీ అయితే మనకి ఇప్పటికైతే 98.40% కంప్లీట్ అయిపోయిందానికి మనకి మ్యాక్సిమం 1 వీక్ బిఫోరే మనకి ప్రెస్ నోట్ కూడా రిలీజ్ అయిన విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయాలన్నీ తెలిసిందే. అయితే మ్యాక్సిమం 700+ మిగిలిపోయిన ఖాళీలు అనేసి మనకి 3 days బ్యాక్ మనకి ఈ యొక్క సాక్షి అవ్వచ్చు, లేకపోతే ఈనాడు అవ్వచ్చు, ఏబిఎన్ అవ్వచ్చు, న్యూస్ ఛానల్ ఆర్టికల్స్ అనేది రిలీజ్ అయింది. అయితే ప్రస్తుతానికి అయితే ఎన్ని ఖాళీలు ఉన్నది అనేది మాత్రం అఫీషియల్గా ఇంకెక్కడా మెన్షన్ చేయలేదండి. జస్ట్ అదొక సమాచారం మాత్రమే. అయితే దీనిపైన కూడా ఇంకా స్పష్టత లేదు. అయితే స్పష్టత ఎప్పుడు వస్తుందంటే మనకి ఒక ప్రెస్ మీట్ అనేది డిఎస్సి కన్వీనర్గా రిలీజ్ చేస్తే మాత్రం కంపల్సరీగా అయితే వస్తుంది. ప్రస్తుతానికైతే ఎక్కడ కూడాను జస్ట్ న్యూస్ పేపర్ ఆర్టికల్స్ వస్తాయి తప్ప దానిపైన క్లారిటీ లేదు. ఓకే, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఆల్రెడీ ప్రీవియస్గా 400 మంది అయితే డిఎస్సి అభ్యర్థులు పోలీస్ కానిస్టేబుల్కి సెలెక్ట్ అయ్యారని అయితే ఇందులో ఎంతమంది డిఎస్సిలో ఉంటారో ఎంతమంది పోలీస్ జాబ్లో ఉంటారనేది స్పష్టత ఇంక రావాలి. ఓకే, అయితే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ దీనిలో మాత్రం చాలా ప్రతి జిల్లాలో కూడాను ఫేక్ అనేది జరిగింది. వాళ్ళు పెన్షన్ గురించి అయితే ఆల్రెడీ వాళ్ళ యొక్క పర్సంటేజ్ పెంచుకున్నారండి. అయితే ఈ యొక్క సర్టిఫికేట్ ఇష్యూ చేసింది ఎవరో కదండి, గవర్నమెంట్ డాక్టర్సే ఇష్యూ చేశారు. అయితే ఇప్పుడు అటువంటి పర్సన్స్ అందరినీ కూడాను ఫేక్ పర్సంటేజ్ ఎవరైతే డాక్టర్స్ వేశారో డాక్టర్స్ పైన కూడా యాక్షన్స్ అయితే తీసుకుంటారు రానున్న రోజుల్లో. అయితే పర్సంటేజ్ ఎక్కువ పెంచేసి పెన్షన్ తీసుకున్న వాళ్ళకి పెన్షన్ పోయే ఛాన్సెస్ కూడా ఉంటుంది. అయితే నిజాయితీగా ఎవరైతే అప్లై చేశారో ప్రాపర్ డాక్యుమెంట్స్తో ఈ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఫిజికల్ హ్యాండిక్యాప్డే కాదండి, ప్రతి ఒక్కరు కూడాను అన్ని కేటగిరీ వాళ్ళు కూడాను ఎవరైతే ప్రాపర్గా ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేశారో వాళ్ళకి ఎటువంటి సమస్యలు ఉండవు. మీకు కంపల్సరీగా అయితే జాబ్ పక్కగా వస్తుంది. అయితే ఫేక్గా అప్లోడ్ చేసిన పర్సన్స్ అందరికీ కూడాను చిన్నవి అయితే రిమార్క్స్ కింద కన్సిడర్ చేసేస్తారేమో, కానీ పెద్ద ప్రాబ్లమ్స్ మీరు క్రియేట్ చేస్తే మాత్రం రిజెక్ట్ అవుతారు. నెక్స్ట్ మెరిట్ వాళ్ళకి ఛాన్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఓకే,
నెక్స్ట్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సంటేజ్ చెప్పాం కదా, వాళ్ళు చూపించేది 70% డాక్యుమెంట్ వెరిఫికేషన్ చూపిస్తే గవర్నమెంట్కి డౌట్ వచ్చేసి వాళ్ళపైన అయితే రీవెరిఫికేషన్ కోసం మెడికల్ బోర్డుకి అయితే పంపించారు. ఒక్కొక్క డిపార్ట్మెంట్కి వాళ్ళు మాత్రం 30% మాత్రమే చూపిస్తున్నారు. 30% అనేది కన్సిడర్ చేయరు హ్యాండిక్యాపర్స్కి. ఓకే, అయితే స్పోర్ట్స్ కోటాకు సంబంధించిన పర్సన్ చూసుకున్నట్లయితే దీనికి స్పోర్ట్స్ కోటాకు సంబంధించింది అయితే ఆల్రెడీ లిస్ట్ అనేది ప్రిపేర్ అయిపోయిందండి. ఈ స్పోర్ట్స్ కోటా గురించి అప్డేట్ చూసుకున్నట్లయితే లిస్ట్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఎవరెవరికైతే జాబ్స్ అనేది కన్ఫర్మ్ అయ్యాయో వాళ్ళ లిస్ట్ ఉంది. ఈ లిస్ట్ అనేది మనకి మన యొక్క డిఎస్సి ఆస్పిరెంట్తో పాటుగా మొత్తం కూడా రిలీజ్ చేసేస్తారు ఒకసారి. ఓకే, నెక్స్ట్ కొన్ని ఖాళీలు ఏర్పడ్డాయి అన్నారండి కొన్ని కేటగిరీలో. అయితే ఇవన్నీ నెక్స్ట్ డిఎస్సికి మాత్రం క్యారీ ఫార్వర్డ్ అయిపోతాయి. ఏ ఖాళీలు ఉన్నాయంటే మెయిన్గా అయితే మాత్రం చెప్పాను చాలా వీడియోస్లో, ఎస్సీ కేటగిరీకి సంబంధించిన రెల్లీ కేటగిరీకి సంబంధించిన పర్సన్స్ అయితే మన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో అయితే ఉన్నారు. ఓకే, నో ప్రాబ్లం. కానీ మిగతా డిస్ట్రిక్ట్లో చాలా లోలో ఉన్నారు. అయితే ఆ కేటగిరీ వేకెన్సీ అన్నీ కూడా మిగిలిపోతాయి. నెక్స్ట్ డిఎస్సికి అనేది నోటిఫికేషన్లో ఫిల్ చేస్తారు అవి. ఓకే, అయితే టెట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం ఆల్రెడీ చెప్పాము. టెట్ అనేది మనకి నవంబర్లో ఉంటుంది. నెక్స్ట్ డిఎస్ అనేది నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ ఉండే అవకాశం ఉంటుందని చెప్పాం. అయితే నిన్న టెట్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో ఒక మేటర్ అనేది స్క్రోలింగ్ అయ్యిందండి. అదేంటంటే టెట్ నోటిఫికేషన్ రిలీజ్ కమింగ్ షూన్, అంటే త్వరలో మీకు టెట్ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది అనేసి మాత్రం ఎలక్ట్ చేశారు. చూసుకోండి, ఈసారి డిఎస్సిలో ఈ యొక్క మార్క్స్ ఎక్కువ రావడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది మాత్రం టెట్ మార్క్సే. కాబట్టి ఈసారి టెట్ కొద్దిగా మీరు కష్టపడితే మాత్రం కంపల్సరీగా అయితే నెక్స్ట్ డిఎస్సిలో మంచి మార్క్స్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఫైనల్ సెలక్షన్ లిస్ట్ ఎప్పుడు అనేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన అభ్యర్థులు ప్రతి ఒక్కళ్ళలో కూడాను వెయిట్ చేస్తున్నారండి. ఎందుకంటే ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో ఏం జరిగిందో ఎవరికీ అంతు చెక్కట్లేదు. దానికి స్పష్టమైన అయితే క్లారిఫికేషన్ ఎక్కడ కూడా మన ప్రెస్ నోట్లో ఏది రిలీజ్ అవ్వట్లేదు. అంటే మనకు ముందులే ప్రెస్ నోట్ రిలీజ్ చేసేటప్పుడే కృష్ణారెడ్డి గారు ఒక విషయం చెప్పారు. మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళినంత మాత్రంగా జాబ్ కన్ఫర్మ్ కాదు. ప్రాపర్ డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉండి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకుంటే మీ యొక్క నేమ్ అనేది ఫైనల్ సెలక్షన్ లిస్ట్లో ఉంటుంది. అంతే తప్ప కాల్ లెటర్ ఇచ్చినంత మాత్రానికి మీకు జాబ్ వచ్చినట్టు కాదు అనేసి క్లారిటీగా అప్పుడే చెప్పారు. అదే ప్రజెంట్ జరిగింది. అయితే ఫైనల్ సెలక్షన్ లిస్ట్ కూడా ఎందుకు ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉన్న వాళ్ళు కూడా టెన్షన్గా వెయిట్ చేస్తున్నారంటే కొంతమంది ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. వాళ్ళ డాక్యుమెంట్స్ ఏదైనా ఫేక్ ఉందేమో అని డౌట్ పడుతున్నారు. కాబట్టి ప్రాపర్గా ఉన్న వాళ్ళకి దెర్ ఈజ్ నో ప్రాబ్లం అండి, డాక్యుమెంట్ వెరిఫికేషన్ బాగా చేసుకున్న వాళ్ళకైతే. అయితే ఫైనల్ సెలక్షన్ లిస్ట్ ఎప్పుడంటే మనకి ఇంకా థర్డ్ కాల్ లెటర్స్ అనేది రిలీజ్ అవ్వడానికి ఛాన్స్ ఉందని చెప్పాం కదా, అది కంప్లీట్ అయిపోయినాక టోటల్గా ఈ 3 స్టేజెస్ని చెక్ చేసేసుకొని వాళ్ళు అనేది లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు. కాబట్టి మ్యాక్సిమం అయితే ఫస్ట్ వీక్ అన్నారు మన ఫస్ట్లో, కానీ ఫస్ట్ వీక్ అయ్యే ఛాన్సెస్ కనిపించట్లేదు. కంప్లీట్ అయిపోయింది కూడా ఫస్ట్ వీక్ ఇప్పటికీ. అయితే సెకండ్ వీక్లోకి మాత్రం 100% అయితే ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అనేది వచ్చేస్తుంది. అయితే జాయినింగ్ ఆర్డర్స్ కూడాను మనకి కొద్దిగా లేట్ అవుతుందండి. కొద్దిగా లేట్ అంటే మ్యాక్సిమం మనకి ఈ నెలలోనే ఈ యొక్క ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది. అంటే ఈ నెలలోనంటే మనకి ఈ యొక్క సెప్టెంబర్లోనే మ్యాక్సిమం థర్డ్ వీక్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. థర్డ్ వీక్కి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంటాయి. దేనికి ఏదైనా కూడాను మనకు జాబ్ ఎవరికైతే ఫైనల్గా వచ్చిందో వాళ్ళందరూ కూడా జాయినింగ్స్ అనేది ఈ నెలలోనే జరుగుతుంది. అయితే మనకి కొన్ని ప్రీవియస్ రోజులు మనకు తెలిసింది. అయితే ఎప్పుడు అంటే దసరా లీవ్స్లో జాయినింగ్ అయిన వాళ్ళకి ట్రైనింగ్ ఉంటుందని మనకి చెప్పడం జరిగింది. అయితే కంపల్సరీగా అయితే మనకి మ్యాక్సిమం ఈ దసరాకు సంబంధించిన హాలిడేస్ అంటే 23 నుంచి ఎప్పటి నుంచో శాంక్షన్ చేస్తారు. అంటే ఈ 23 లోపలే మనకి ఏది వస్తుంది అంటే జాయినింగ్ ఆర్డర్స్ వచ్చేస్తాయి. అంటే 21, 22 తేదీ లోపల అయితే మాత్రం 100% జాయినింగ్ ఆర్డర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. దసరా సెలవుల్లో అయితే వాళ్ళకి ట్రైనింగ్ ఉంటుంది అనే విషయం కూడా ఆల్రెడీ ప్రీవియస్గా చెప్పడం జరిగింది. కాబట్టి విష్ ఆల్ ద బెస్ట్ అండి. ప్రతి ఒక్కరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఎవరెవరైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాపర్గా చేసుకున్నారో వాళ్ళు. ఓకే.